నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద అల్యూమినియం ప్యానెల్స్ దొంగిలిస్తున్న 7 మంది సభ్యుల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ ఎత్తుకు వెళ్లారు. దీంతో చోరీపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల వద్ద 2 ఆటోలు 7 లక్షల విలువైన అల్యూమినియం ప్యానెల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్సీపురం ఇవన్నీ ఏరియాస్ రెక్కీ చేస్తారు. వచ్చి చూసుకొని అతని పని ఏంటిదంటే ఎక్కడెక్కడ సామాన్లు ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్ సైట్, పెద్ద పెద్ద సైట్స్, చిన్న ప్రాజెక్ట్స్ కాదు, పెద్ద సైట్స్ ఏవైతే ఉంటాయి దాంట్లో ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళి అక్కడ ఏమేమి సామాన్లు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన దొంగతనం చేయడానికి కావాల్సిన సామాన్లు ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేసుకుంటారు. ఐడెంటిఫై చేసుకుని దాంట్లో సెక్యూరిటీ ఎట్లా ఉంది, సెక్యూరిటీ ఆడిట్ చేసుకుంటారు. వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఈ రోజు దొంగతనం చేయాలా, రేపు దొంగతనం చేసుకొని ఒక పెద్ద వెహికల్ మాట్లాడుకుంటారు. వాళ్ళు ఒక ఆటో కానీ, పెద్ద ట్రాలీ ఆటో కానీ, లేదా డీసీఎం కానీ మాట్లాడుకొని వచ్చి సెక్యూరిటీ లేని టైంలో అర్ధరాత్రి అంటే 2-3 దాటిన తర్వాత అర్ధరాత్రి వచ్చి ఆ సామాన్లన్నీ ఎక్కించుకొని తీసుకెళ్లి వాళ్ళు అమ్మడం చేస్తా ఉన్నారు. ఈ గ్యాంగ్స్, ఇటువంటి గ్యాంగ్స్ సైదాబాద్ లో చాలా ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ అరెస్ట్ కావడం జరిగింది. వీళ్ళ మీద కొన్ని షీట్స్, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా ప్రాపర్ సెక్యూరిటీ పెట్టుకోవాలి. వాళ్ళ మేనేజర్స్ కానీ, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కానీ ప్రాపర్ గా టోటల్ గా వాళ్ళకున్న టోటల్ ఏరియాకి టోటల్ గా కెమెరాస్ పెట్టుకోవడం, అది పారిపోకుండా అంటే ఎవరన్నా వచ్చే గోడలు దూకి కానీ, ఇట్లా సందులు కానీ ఇటువంటి